ఏ నా కొడుకు ఆపినా కూడా ఆగేదే లేదు రిలీజ్ అయ్యేది అయితేనే ఉంటది. ఎవరు ఎన్ని ట్రై చేసినా గానీ అయ్యేది అయితేనే ఉంటది. ఆ సినిమాని ఆపే దమ్ము ఒకే ఒక్కరికి ఉంది. అన్న హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది జూన్ 12వ తారీఖున రిలీజ్ అవబోతుంది. అవును, ఎలా ఉండబోతుంది అనేది సినిమా? బాగుంటుంది మూవీ. నాకు తెలిసి లుక్ వైజ్ బాగున్నాడు. ఒక చిన్న మిస్టేక్ అయితే చూపించారు, ఒక ఐటమ్ సాంగ్ అనేది. కానీ ఆ ఐటమ్ సాంగ్ ఎందుకు తీసుకున్నారు అనేది మనకి మూవీ చూసినాక అర్థమవుతుంది. ఓకే, టైటిల్ బట్టి అదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి కాలం వంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో మరి ఈ ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారు అనేది తెలీదు. మూవీ చూసినాక తెలుస్తుంది. నాకు తెలిసి మూవీ 100% బాగుంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి సినిమా ఆపడానికి థియేటర్ల బంధు అనే కుట్ర జూన్ 1 నుంచి మొదలవుతుంది అంటున్నారు. దాని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అసలు సినిమా ఆగుద్దా, థియేటర్ల బంధు అనే కార్యక్రమం ఆగుద్దా? ఏ నా కొడుకు ఆపినా కూడా ఆగేదే లేదు, రిలీజ్ అయ్యేది అయితేనే ఉంటది. ఎవరు ఎన్ని ట్రై చేసినా గానీ అయ్యేది అయితేనే ఉంటది. అసలు సడన్ గా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడే ఇటువంటి థియేటర్ల బంధు, టికెట్ రేట్లు, లేదంటే స్పెషల్ షోల గురించి, లేకపోతే పైరసీల గురించి ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడు జరుగుతున్నాయి. గతంలో భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ, అంతకుముందు అత్తారింటి దారేది, అంతకుముందు కొమరం పులి, ఇటువంటి సినిమాలు అన్నింటికి కూడా కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పుడే జరుగుతున్నాయి. ఇదంతా కూడా కావాలనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కుట్ర చేస్తున్నారంటారా పవన్ కళ్యాణ్ మీద? ఆబ్వియస్లీ సినిమాలతో పాటు మంచి పేరు సంపాదించి రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించిండు. మరి అసంటి మనిషినే వీళ్ళు కుట్రలు పొంది రాజకీయాలు చూపించారంటే అక్కడ రాజకీయం తీసుకొచ్చి ఇక్కడ చూపాల్సి వస్తుంది. ఎన్ని రాజకీయాలు జరిగినా జరిగేది జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి. ఇక్కడ సినిమా టికెట్ రేట్లు పెరగాలన్నా కానీ ఎవరు కూడా నన్ను కలవడానికి లేదు, ప్రభుత్వంతో వచ్చి మాట్లాడుకోండి, ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు థియేటర్ల మీద తనిఖీలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం? అంటే తన సినిమా గురించి తీసుకున్నారా, అక్కడ ఉన్న సమస్యలు గుర్తించడానికి తీసుకున్నారు అనుకుంటున్నారా? అక్కడ సమస్యలు గుర్తించడానికి తీసుకున్నాడు. ఒకవేళ ఆయన సినిమా అంటే అంత ఫైట్ చేసేటోడు కాదు, అన్ని దాని గురించి కూడా ఫైట్ చేసిండు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాడు కాబట్టి జనాల గురించి ఆలోచిస్తున్న లేదా అని కూడా ఇది ఒక పాయింట్ వస్తుంది. కాబట్టి అందరి గురించి ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందంటారా సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయాల్లో కానీ? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ హవాలో కూడా పవన్ కళ్యాణ్, వకీల్ సాబు అండ్ మెయిన్గా భీమ్లా నాయక్ అనే సినిమాలు చాలా హోరాహోరీగా ఇబ్బందిగా కూడా రిలీజ్ అయినాయి. అయినా కూడా రిలీజ్ చేయగలిగారు, అంటే ఆగిపోతాయి అనుకున్న సినిమాలు కూడా రిలీజ్ చేయగలిగారు. మరి ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటంటారు? ఆ సినిమాని ఆపే దమ్ము ఒకే ఒక్కరికి ఉంది. అది కేవలం ఆయన వల్లే అయింది. పోస్ట్ పోన్ చేయడం వల్ల, లేకపోతే ఆయన ఫ్యామిలీలో చిరంజీవి వల్లనో వీళ్ళ వల్ల మాత్రమే అయింది. కానీ అదర్వైజ్ వేరే వాళ్ళు ఆపలేరు. ఖచ్చితంగా అది బయటకు వస్తుంది, చూసుకోండి. సినిమా రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది? హరిహర వీరమల్లు కొత్త ప్యాటర్న్, ముఖ్యంగా 4 ఏళ్ల వరకు కూడా ఇప్పటి వరకు సినిమా రాలేదు, చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. ఫైనల్ గా ఈ సినిమా గురించి మీరేం చెప్తారు? రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? నేనైతే ట్రైలర్ చూసి చెప్పలేను, మూవీ చూసి నాకు చెప్తా. కావాలంటే ట్రైలర్ చూసి నాకైతే ఓకే 100% బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ట్రైలర్ చూసి మూవీని డిసైడ్ చేయలేము కాబట్టి మూవీ చూసినాక మనం మాట్లాడుకుందాం. కనీసం మీ ఎక్స్పెక్టేషన్ లో సినిమా రిజల్ట్ అని చెప్తున్నా కదా, ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను.